నిజంగా మన సివి సజ్జనర్ గారికి అలాగే నా అన్వేషణ బ్రదర్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. లిటరల్ గా చెప్పాలంటే వీళ్ళు ఒక మినీ మాఫియానే కదిలిచ్చారు. బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఇప్పటి వరకు ఆ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడానికి ఎంత ఖర్చు పెట్టుంటారో ఒక్కసారి గెస్ చేయండి. అక్షరాల 250 కోట్లకు పైగా ఓన్లీ ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడానికి వాళ్ళైతే ఖర్చు పెట్టారంట. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోండి, 250 కోట్లకు పైగా ఓన్లీ ప్రమోషన్ కే వీళ్ళు ఖర్చు పెట్టారంటే ప్రజల నుంచి వీళ్ళు ఎంత దోచుకుని ఉంటారు. అయితే రీసెంట్ గా యూట్యూబర్స్ అయిన ఇమ్రాన్, హర్ష సాయి, సన్నీ యాదవ్ల మీద కేసులు అయితే పెట్టారు కదా. ఈ లిస్ట్ లోకి ఇంకొంతమంది సెలబ్రిటీస్ అయితే యాడ్ అవబోతున్నారు. వాళ్ళల్లో మన బిగ్ బాస్ కంటెస్టెంట్లు అయిన విష్ణుప్రియ, టేస్టీ తేజ కూడా ఉన్నారు. ఇంకా రైతు బిడ్డ అని చెప్పుకునే పల్లవి ప్రశాంత్ కూడా ఈ లిస్ట్ లో అయితే ఉన్నాడు. ఇంకా యాంకర్ శ్యామల, రీతు చౌదరి, సుప్రీత, ఇంకా కిరణ్ గౌడ్, అజయ్, సుధీర్ లాంటి వాళ్ళు అయితే ఉన్నారు. ఈ విధంగా 11 మంది పైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అయితే కేసులు అయితే నమోదైతే చేశారు. చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండొచ్చు, వీళ్ళు కేవలం ప్రమోషనే కదా చేసేది, అదేదో డైరెక్ట్ గా బెట్టింగ్ యాప్ ఓనర్ నే పట్టుకుంటే ఇవేమీ ఉండవు కదా అని చాలా మందికి డౌట్ అయితే రావచ్చు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వీళ్ళు గనక వీళ్ళ సోషల్ మీడియా ద్వారా ఆ బెట్టింగ్ యాప్స్ ని గనక ప్రమోట్ చేయకుండా ఉంటే ఆ బెట్టింగ్ యాప్ అంటూ ఒకటి ఉందని ఎవరికి తెలీదు, ఇంకా ఓనర్ గురించి ఇప్పటికీ ఎవరికి తెలీదు. ఇక్కడ ఏం జరిగిద్దంటే ఆ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసే క్రమంలో ఆ బెట్టింగ్ యాప్ కి ఫేస్ గా వీళ్ళే మారిపోతారు. వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు లేకపోతే వీళ్ళని అభిమానించే వాళ్ళు కొంతమంది అయితే ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళు చెప్పింది నిజమే అనుకుని అమ్మో మనం ఎంత పెడితే మనకి ఎంత రిటర్న్స్ వస్తాయా అని వీళ్ళ సొల్లు మాటలు అయితే నమ్మేసి బెట్టింగ్ యాప్ లోకి అయితే దిగుతారు. బెట్టింగ్ అనేది ఒక రకమైన ఊబ్ అనమాట. ఫస్ట్ 100 కదా అని పోతే పోనీ అని ఒక 100 అయితే పెడతాం, ఆ 100కు ఇంకో 100 అయితే వస్తుంది. ఈ 200 ఎలాగైనా 400 చేయాలని మళ్ళీ పెడతాం. ఈసారి ఈ 200 పోతే పోయిన 200 ఎలా అయినా తెచ్చుకోవాలని ఈసారి 500 పెడతాం. ఈసారి ఇంకో 500 వస్తాయి. ఇప్పుడు 1000 రూపాయలు అయ్యాయి కదా, ఈ 1000 రూపాయలని ఈ రోజు ఎలాగైనా 10,000 చేయాలని రోజుకి లక్షల్లో పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ లక్షలు పోయినా సరే ఆ లక్షలను ఎలాగైనా తెచ్చుకోవాలని ఇంకా లక్షలు అప్పు చేసి మళ్ళీ బెట్టింగ్ ఆడతారనమాట. అయినా సరే రూపాయి కూడా తిరిగి రాదు. చివరికి తెలియకుండా ఈ లూప్ లో అయితే పడిపోయి జీవితం నాశనం చేసుకున్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. ఆస్తులు పోగొట్టుకుని ఏం చెయ్యాలో అర్థం కాక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి ఎవరు ఈ బెట్టింగ్ జోలికైతే వెళ్ళకండి, ఈజీ మనీకి అయితే అలవాటు పడకండి. ఒక్క మాట అయితే గుర్తు పెట్టుకోండి, ఏదైనా ఫ్రీగా వస్తున్నా సరే లేకపోతే ఈజీగా డబ్బులు వస్తున్నా సరే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ డబ్బులు కాదనమాట, మనమే. అదైతే గుర్తుపెట్టుకోండి. తర్వాత వాళ్ళు కన్జ్యూమ్ చేసేది కూడా మనల్నే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. కాబట్టి వీలైనంత కాదు, అసలు బెట్టింగ్ యాప్ అనేది ఒకటి ఉందని కూడా మైండ్ లో నుంచి అయితే తీసేయండి, హ్యాపీగా ఉండండి. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఈ స్కామ్ లో నుండి ఎవరెవరు బయటకు వస్తారో. సరే మరేం క్లాస్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.